నందివాహన నాగభూషణ దోష నాశ వినాశన కారణ నష్టహారణ మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట. బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట. సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసినట. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమామ. సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట. మాఘమాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చావట. మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమామ. నిదురా ఆహారం అన్నీ మానేస్తా ఉండి ఉపవాసం చేస్తాం జాగారం. జ్ఞానం నీ నేత్రం నీతే నీ సూత్రం. మూడో నీ నేత్రం తెరిస్తే చెడు భస్మం. జగమే నీ రూపం. తారరే తారరే రే ఓ తారరే తారరే రే. తారరే తారరే రే ఓ తారరే తారరే రే. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమామ. సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట. మాఘమాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చావట. మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. అరే ఓ జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమ్మ అంబరీశ్వర భగవాన్ की తలపై अंबरीश्वर भगवान की श्री वाड़ी लक्ष्मी नरसिंह स्वामी की जय जय महादेव जय जय महादेव जय महादेव जय जय महादेव जय महादेव जय जय महादेव अंबरीश्वर भगवान की जय अंबरीश्वर भगवान की जय जय महादेव जय महादेव श्री वाड़ी लक्ष्मी नरसिंह स्वामी की श्री वाड़ी लक्ष्मी नरसिंह स्वामी की తారరే తారరే రే ఓ తారరే తారరే రే. ఆత్మ పరమాత్మ అంతా నీ ఆట. మాలో జీవుడిగా ఉన్నది నీ వంట.
జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా. పంచాచార్య జగద్గురు మహారాజ్ కి జై. ఆది జగద్గురు రేణుకాచార్య భగవాన్ కి జై. సద్గురు ధర్మభూషణ మహాదేవ మహారాజ్ కి జై. ఈ మహాపాదయాత్ర ఈరోజు ఉదయం సద్గురు మహాదేవ స్వామీజీ యొక్క మఠం నుండి ఉదయం 10 గంటలకు మహాపాదయాత్ర ప్రారంభం కావడం జరిగింది. ఈ మహాపాదయాత్రలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ 3 ప్రాంతాల నుంచి ప్రజలందరూ పాల్గొని వారి ముఖారవింద నోటి నుంచి గురురాజ మావలి అంటూ గురు యొక్క నామస్మరణ చేసుకుంటూ పాదయాత్రగా సుమారు 1500 మంది నుంచి 1800 మంది వరకు రేణుకాచార్య యొక్క దర్శనం కోసం పాదయాత్ర బయలుదేరుతున్నారు. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటే హిందూ ధర్మ జాగృతిని కాపాడపడాలి, ఈ జగత్తులో ధర్మం యొక్క రక్షణ ముందు ఇంకా బాగా కాపాడపడాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర కొనసాగించడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో 4 ప్రాంతాల నుంచి శివాచార్య మహాస్వామీజీలు, సద్గురు మహాస్వామీజీలు అందరూ పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం భూంపల్లి గ్రామంలో చేరుకొని భూంపల్లి గ్రామం మొత్తం శివనామ స్మరణంతో ఆ గ్రామం మొత్తం నిండిపోయింది. అందరి ఆ గ్రామం మొత్తం కాషాయం జెండా పట్టుకొని ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మావలి, జై గురురాజ మావలి అనుకుంటూ ఆ గ్రామం నిండా కాషాయం జెండా అయిపోయి ఆ గ్రామంతో పాటు అందరూ కూడా పాల్గొని ఇక్కడ అమరేశ్వర టెంపుల్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ అమరేశ్వర టెంపుల్లో భూంపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూంపల్లి గ్రామం నుంచి శివకుమార్ అప్పగారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ఉప సర్పంచ్ గారు, గ్రామ ఎంపీటీసీ గారు, ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా కామారెడ్డి జిల్లా జంగమ సమాజ అధ్యక్షులు ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు పాల్గొని ఈ వారి యొక్క పరిరక్షణలో మహాపాదయాత్ర కొనసాగుతుంది. కాబట్టి మళ్ళీ ఇంకా ముందు ఎవరైనా పాదయాత్ర వచ్చేటువంటి భక్తులు ఉంటే సాయంత్రం నగర్ గ్రామానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ బస చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఈ విధంగా 7 రోజులు పాదయాత్ర చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. జై మహాదేవ్, జై మహాదేవ్, ఆది జగద్గురు రేణుకాచార్య భగవానికి. గిరీసురాసుత గౌరీ సఖీ అయ్యి నీ తోడుండా శంకా జోలే శంకు పుర్రె నీకు పుదంట రంగులేని నాగమణి మెడలో నా వెలుగుచుండా ఏమీ లేని భైరాగోలే యాచించుచుండా వెన్నెలనే తలపై కొలువై చిందులాడా ఎందుకురా బూడిద నీ నొసట గిరిజనమే నీకు బంధు. జై మహాదేవ్. ఈరోజు గుడిమెట్ నుండి మహాపాదయాత్ర ప్రారంభించి ఇక్కడ మధ్యాహ్నము భూంపల్లి గ్రామానికి ప్రసాదం గ్రామ భక్తులందరూ పాదయాత్ర భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ క్షేత్రం ఏదైతే ఇక్కడ మనకు కొండ కనిపిస్తున్నదో అంబ ఈశ్వర దేవాలయం నిర్మాణం జరుగుతున్నది. అంబ ప్లస్ ఈశ్వర, అంబరీశ్వర. అంబ అంటే అమ్మవారు, ఈశ్వర అంటే శివుడు. అమ్మ ఈశ్వరుడు కలిసి ఉన్నటువంటి మహాదివ్య క్షేత్రమే ఈ అంబరీశ్వర క్షేత్రం. మరి దీన్ని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్మాణం ప్రారంభించారు. అదేవిధంగా మరి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఆది జగద్గురు రేణుకాచార్య మహాపాదయాత్ర. మరి జగద్గురు ఎప్పుడు అనంటే శ్రీరాముని కంటే ముందు ఉన్నటువంటి మహాదివ్య క్షేత్రం అది. అక్కడ స్వయంభూ సోమనాథ లింగం అనేది ఉద్భవించడం జరిగింది. ఆ లింగంలో నుంచి ఆది జగద్గురు రేణుకాచార్యులు ఉద్భవించడం జరిగింది. అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి దివ్యక్షేత్రమే కొలన్పాక సోమనాథ దివ్యక్షేత్రం. అయితే
ఏదైతే ఈ క్షేత్రం ఉన్నదో దీన్ని త్రిలింగ దేశం అనేవాళ్ళు పూర్వం లోపల. త్రిలింగ దేశం అంటే 3 లింగాలు కలిగినటువంటి ప్రదేశం అని అర్థం. ఒకటి కొలనుపాకలో రేణుకాచార్యులు జగద్గురులు ఉద్భవించారు, సోమనాథలింగం. రెండవది శ్రీశైల లింగం నుంచి ఉద్భవించారు, మల్లికార్జున లింగం పండితారాధ్య జగద్గురు ఆ లింగంలో నుంచి వచ్చారు. అదేవిధంగా మూడవది ద్రాక్షారామం భీమేశ్వర లింగం నుంచి కేదార్నాథ్ జగద్గురు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు అక్కడ కేదార పీఠం ఉన్నది హిమాలయ పర్వతాల్లో. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ గురు పరంపర వస్తుంది. అదేవిధంగా శ్రీశైలంలో కూడా గురు పరంపర వస్తుంది, ఇప్పటికీ గురువులు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి జగద్గురుగా లింగం నుంచి ఉద్భవించిన జగద్గురు రేణుకాచార్యులు, ఆ పరంపర కూడా ఇప్పుడు మనకు వస్తుంది. ఆ జగద్గురు ఇప్పుడు కూడా ఆ పీఠానికి గురువు ఉన్నారు. అలాంటి గొప్ప 5గురు జగద్గురులల్లా 3 జగద్గురులు కూడా ఈ తెలుగు ప్రాంతంలోనే వెళ్ళారు. ఇది చాలా గొప్ప తెలంగాణ కోటి రతనాల వీణ అంటాం కదా, చాలా గొప్పది తెలంగాణ. చాలా భాగ్యవంతులందరూ. కానీ గురువును దర్శనం చేసుకోకపోవడం అనేది దురదృష్టం. అందరు కూడా గురువుని దర్శనం చేసుకోవాలి, అంత భాగ్యవంతులమే. కానీ గురువును మరిస్తే గుడ్డి విద్య, గురువు లేని విద్య గుడ్డి విద్య, గురువు లేకుంటే శూన్యమే. కాబట్టి ఆ గురువుని మనము దర్శించుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి ఆయన లింగంలో నుంచి ఉద్భవించిన శుభదినాన మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మరి ఎవరికి గురువు అంటే జగత్తుకే గురువు. గిరీసురాసుత గౌరీ సఖీ అయ్యి నీ తోడుండా, సంకా జోలే శంకు పుర్రే నీకు పూదంట. రంగులేని నాగమణి మెడలో నా వెలుగుచుండా, ఏమీ లేని భైరాగోలే యాచించుచుండా. వెన్నెలనే తలపై కొలువై చిందులాడా, ఎందుకురా బూడిద నీ నొసట. గిరిజనమే నీకు బంధువులైరిరా, సిరులున్న మురువవు చిత్రపురా. కలిమిలేమి కష్టము సుఖము ఓ నీ తూకములో అంతా ఒకటే. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే, అతల సుతల పాతాళపు సంద్రము నీవే.